హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే చాలా బాగున్నాం. పొద్దున్నే రైల్వే స్టేషన్లో నిలబడి వీడియో తీస్తున్నా అనుకుంటున్నారా? అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. మేము 3 రోజులకే వినాయకుడిని నిమజ్జనం చేసినాం కదా. సో అమ్మ వాళ్ళ ఊళ్ళో 5 రోజులకు నిమజ్జనం అనమాట. చాలా బాగుంటుంది. సో వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తమ్ముడు వాళ్ళే పెట్టిర్రు అనమాట వినాయకుని, అందుకనే వెళ్తున్నాను అనమాట. పొద్దున్నే 6:30కు ఉండే ట్రైను. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి 9:30 9:10 అయింది. ఇక తమ్ముడైతే వచ్చిండనమాట. వచ్చి తీసుకెళ్ళిండు. మా అక్కని కూడా రమ్మన్నాము, కాకపోతే ఇంకా దసరాకు వస్తా అని చెప్పింది. ఇక ఇప్పుడైతే రాలేదు. ఇంకా అక్కడి నుంచి టిఫిన్ చేసి ఇంకా ఆటోలో అయితే బయలుదేరినాం అనమాట. ఆటోలో అయితే ఫుల్ పాటలు పెట్టిండు మా తమ్ముడు, అందుకే మా చిన్నోడు బాగా డ్యాన్స్ చేస్తుండు. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. అసలు అయితే ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారో అనేది ఈ వీడియోలో చెప్తాను. వినాయకుడి నిమజ్జనం అప్పుడు నిజంగా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయినా కూడా ఆ పిల్లలు చాలా అంటే చాలా భయపడ్డారు. సో అదేందనేది వీడియో లాస్ట్లో చెప్తాను. ఇక ముందుగా అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇదే అనమాట మా తమ్ముడు వాళ్ళ వినాయకుడు. లాస్ట్ టైం కంటే ఈసారి మస్తుంది వినాయకుడు అయితే. చాలా పెద్ద కూడా ఉంది. అసలుకైతే నేను అందరినీ పిలిపించి అన్నదానం చేద్దామని అయితే వెళ్ళిన. కాకపోతే నిన్న ఎవరో అన్నదానం చేసిర్రంట. ఈరోజైతే బియ్యము అవన్నీ తెప్పించి ప్రసాదం చేసి అందరికీ పులిహోర పెడదామని అయితే డిసైడ్ అయినాము. ఇంకా అన్నం పప్పు అవన్నీ కాకుండా మొత్తం 10-15 కిలోల వరకు పులిహోరనే చేయాలని అయితే డిసైడ్ అయినాం అనమాట. సో అందుకనే ఇప్పుడైతే స్నానాలన్నీ చేసుకొని పులిహోర అయితే చేస్తున్నాము. ఇక్కడ వంట కార్యక్రమం అయితే పెట్టేసినాం. చూసిర్రా, తను వచ్చేసి లావణ్య, మా పక్కన ఇంట్లో ఉంటుంది అమ్మాయి. ఇంకా ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేసినాము. ఎవరు లేరు, ఇంకా మేమే చేసినాం అన్నమాట మొత్తము. కానీ పులిహోర అయితే చాలా అంటే చాలా బాగా అయింది. ఎట్లయితుందో 1 కిలో 2 కిలోలు అంటే ఎట్లా అవుతుంది, 10-15 కిలోలు అంటే కొంచెం కష్టం కదా. అయినా కూడా మంచిగా అయిందనమాట. సో ఇక్కడ మా నాన్న పొద్దున్నే అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి ఫుల్ వచ్చిండనమాట. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత ఇక నేను పూజ సామాన్లన్నీ తీసుకొని వెళ్ళి పూజలో కూర్చున్నాను అనమాట ఈరోజు. ఇంకా మా బావ అయితే రాలేడు. ఇంకా నేను, పిల్లలు, అమ్మ, ఇంకా కొంతమంది కూర్చున్నాం అందరము. సో పూజ వీడియో అయితే చూడండి, లాస్ట్లో చెప్తాను అసలు ఏం జరిగిందనేది. కుంకుమం కాంచనం దివ్యం देवी सच्चान्ते प्रयच्मि श्री श्री कुंकुमं धारयामि श्री गुरुभ्यो नमः श्री देवताभ्यो नमः विश्वनामरूपाभ्यां या देवी सर्वमङ्गलः श्रियोतमस्करणः ओम गन्धद्वारां राधरिषां नित्यपृष्ठां गणेशनेश्वरीं सर्वभूतानां त्वामेव वक्वयो श्रियं श्री गन्धद्वारयामि श्री गुरुभ्यो नमः श्री विघ्नेश्वर देवताभ्यो नमः श्री कलश देवताभ्यो नमः नमश्चंभवे नक्षत्रेषु उपयोग शुभकरणे वंगना विशेष विशिष्टाय अस्यां जुबतौ श्रीमान् श्रीमतः यजमानस्य नामधेयस्य गोत्रोद्भवस्य गोत्रोद्भवाय रेचर्ल गोत्रोद्भवस्य यजमानस्य नामधेयस्य रंजित कुमार नामधेयस्य सद्धर्मपत्नी श्रीमतस्य अंबिका नामधेयस्य पुत्रापुत्रिकस्य अयान नामधेयस्यां हर्षा नामधेयस्यां मम अस्माकं सहकुटुम्बस्य विष्णु समाश्रिता मूल तत्र ब्रह्मा मध्ये मातृगणासितः कुशौ सागरः सर्वदीपोपसुन्दरः यजुर्वेदो अयुर्भेदो सामवेदो अदापिणः गंगे जमुनि चैव गोदावरी सरस्वती नर्मदा गंगा कावेरी जलेस्मिन् सन्निधिं कुरु श्री गंगादेवताभ्यो ओम गंधद्वारां धराधरिषां नित्यपिष्टां करीशिने ईश्वरीकं सर्वभूतानां त्वामेव
तन्नो विघ्नेश्वर प्रचोदयात् एकदन्ताय विद्महे वासुदेवाय धीमहि तन्नो विघ्नेश्वर प्रचोदयात् शुभकच्च कदन्तच्च कपिलो गजकर्णिकालम्बोदरच्च विकटो विद्यराजगणाधिपा धूम्रकेतुर्गणाध्यक्ष पालजगाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ धूम्रकेताय नमः ॐ गणाध्यक्षाय नमः ॐ बालचन्द्राय नमः श्री विघ्नेश्वर देवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमहाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि राजा महेशा कर्पूरामलाजुदिग्रवामया सुप्रमतगणार्या योर्या జరుగురా నాని ఎందుకు డిస్టర్బ్ చేస్తాను పూజ అయితే మంచిగా అయింది. కాకపోతే మా బావ ఉంటే ఇంకా బాగుండని అనిపించింది. ఎందుకంటే అందరం కలిసి చేస్తే అదొక ఆనందం కదా. ఇక పూజ అయితే ఎంత అయిపోయిన తర్వాత లడ్డు అయితే వేలం పాట వేసిర్రు అనమాట. ఇక మా తమ్ముడు తీసుకున్నాడు లడ్డు. 43,000కు పడ్డది లడ్డు. 2 కిలోల లడ్డు వచ్చేసి 9,000కు పడ్డది. వాళ్ళ ఫ్రెండే తీసుకున్నాడు అనమాట, రాములు అన్నటానే. 1 కిలో లడ్డు వచ్చేసి 5,000కు పడ్డది. అది అయ్యప్ప అనే అబ్బాయి తీసుకున్నాడు. అయితే వినాయకుడి తొండం మీద చిన్న లడ్డు పెట్టిర్రనమాట. అది నేను కూడా పాడిన లడ్డు వేలం పాట. కాకపోతే భారీ బడ్జెట్లో పోయినాయి అనమాట లడ్లు. ఇక తొండం మీద ఒక చిన్న లడ్డు ఉంది, అది తీసుకుందాం అనుకున్నా. ఆలోపే ఒక అబ్బాయి తీసుకున్నాడు 1,100కి. సో సర్లే తీసుకొనిలే అన్నట్టు ఇంక మేము వదిలేసినాం అనమాట. తర్వాత ఇంకా లడ్డు మొత్తం వేలపాట అయినాక ఇక్కడ కొద్దిసేపు అందరు ఇక డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టిర్రు. మొత్తం ఆడవాళ్ళు ఇంకా ఇక్కడైతే చాలామంది ఆడిర్రు. ఇక వాళ్ళందరివి తీయలేదు, ఎందుకంటే ఒకరొకరు తీయమంటారు, ఒకరొకరు వద్దంటారు. ఎందుకు అనవసరంగా తీసి ఇబ్బంది పెట్టడం అన్నట్టు. ఇక చాలాసేపు ఒక 3-4 గంటలు ఆడిన తర్వాత గణపతి బప్పా జై బోలో గణేష్ మహారాజ్ కి. ముందైతే వినాయకుని ట్రాక్టర్లు ఎక్కించిన తర్వాత తినేసి మళ్ళీ ఆడదామని డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే వినాయకుడు చాలా బరువు ఉన్నాడు కదా. ఇంకా కొద్దిసేపు అయితే ఎవరు వినాయకుని దగ్గర వాళ్ళు ఉంటారు అన్నట్టు వేరే వాళ్ళని కూడా కొంతమంది పిలిపించి ఇక వినాయకుడిని అయితే ట్రాలీలు ఎక్కేయడానికి అయితే చూసిర్రు. కాకపోతే వినాయకుడు చాలా బరువుండు. ముందు 2 కర్రలు అయితే కింద పెట్టేసి కర్రల పైనుంచి లేపుదామన్నట్టు డిసైడ్ అయిపోయారు అనమాట. కాకపోతే ఆ బరువుకి ఆ కర్రలు అస్సలు ఆగలేదు. ట్రాక్టర్ కూడా ఎట్లా అంటే ముందు కదిలిపోయింది అనమాట. టైర్ పేలిపోతుందేమో అన్నంత భయం అయింది. నేను చెప్పే కంటే ఒకసారి మీరే వినండి అక్కడ ఎంత భయపడ్డారు అనేది. స్పీడ్ బ్రేకర్ ఉంది, ఆయన కూడా ఎట్లా వస్తాడు. ఒక్క
ఒక్కసారిగా వినాయకుడు మొత్తం వెనకకి లేచిండనమాట. వెనక పిల్లలున్నారు. సో, వాళ్ళ పైన పడలేదు. పడింటే మాత్రం ఆ వెయిట్ లేపడం ఎవ్వరి వల్ల అయ్యకపోయేది. సో, పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారన్నమాట. లాస్ట్‌కొస్తే మళ్ళీ ట్రాక్టర్ ముందుకొచ్చిన తర్వాత లేపిర్రు. పైన దేవుడి తలపైన జుట్టు ఉంటది గదా! అదనేది కర్రకు గూడా అడ్డుకుందనమాట. సో, మళ్ళా పైకెక్కి మళ్ళా ఇద్దరు కర్రలు కట్ జేసిన తర్వాత ఫైనల్‌గా అయితే అప్పుడు ట్రాక్టర్‌లకు సేఫ్‌గా అయితే ఎక్కిందనమాట దేవుడు. మా తమ్ముళ్ళు వాళ్ళంతా చూడండి చెమటలు పట్టిపోయినాయి పిల్లలకు. చాలా భయపడ్డాడు వాడు. ఎందుకంటే ఏదన్నా ప్రమాదం జరిగితే అక్కడ ఘోరంగుంటదన్నట్టు. సో, దేవుడైతే ఫైనల్లీ సేఫ్‌గా అయితే ట్రాక్టర్‌లోకి ఎక్కిర్రు. అందరూ కొద్దిసేపు అక్కడ కూర్చొని నీళ్ళు తాగిర్రనమాట పిల్లలు. మస్తు భయపడ్డారు నిజం చెప్పాలంటే. ఇక తర్వాత అందరూ హ్యాపీగా తినేసిర్రనమాట. నిజంగా అక్కడున్న ప్రతి ఒక్కరు భయపడ్డారు ఈ రోజైతే మాత్రం. ఇంక తర్వాత ఫుల్లుగా బా బాక్సులు పెట్టేసుకొని డాన్స్ చేసిర్రనమాట. నాకైతే అసలు కాళ్ళు చేతులు ఆడలేదు. తర్వాత డాన్స్ చేయంటే కూడా నేను అస్సలు ఎళ్ళలేదనమాట ఆ భయానికి. ఇంకా మా తమ్ముడు, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక ఫుల్లుగా ఆడుకున్నారు. ఇక మేమైతే అక్కడ ఊకే బయట కూర్చొని వీడియోలు తీసుకుంటూ కూర్చున్నామనమాట. ఇంకా ఫైనల్‌గా అయితే ఇది ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నిమజ్జనం. పెద్ద గండం నుంచి అయితే బయటపడ్డారు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే. సో, మేమంతా కూడా చాలా హ్యాపీగానే అనిపించింది. సో, ఫైనల్‌గా వీడియో అయితే ఇది. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వినాయకుడైతే సేఫ్‌గా గంగమ్మ ఒడికైతే బయలుదేరిండనమాట. మళ్ళొచ్చే సంవత్సరం మళ్ళీ కలుద్దాం గణపయ్య. సో, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.